క్రైస్తవులకు కాకుండా ప్రపంచమంతా సకల మానవాళికి ఇది ఒక పెద్ద పండుగ. ఆ భగవంతుడే మానవుడిగా భూమి మీద అవతరించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భం ద్వారా నరావతారిగా జన్మించిన పండుగ క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు మాస్ అనగా ఆరాధన, క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. ఈ ఆరాధన కొరకు మరి 100 ఏళ్లుగా సేవలు అందిస్తూ ఉన్న ఈ పరిశుద్ధ మహాదేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని. మరి ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కులమతాలకు అతీతంగా ప్రజలు మరి ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మరి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు ఇంగ్లాండ్ దేశం నుండి మిషనరీగా వచ్చి వారు సేవకులుగా వచ్చి మరి 1913లో ఇది కన్స్ట్రక్షన్ ప్రారంభించి 24లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడినవి. పాస్టర్ దొరగారి నిర్మించిన వారి మనవన్లు మనవరాన్లు మరి 10 మంది ఇంగ్లాండ్ దేశం నుండి కూడా వచ్చినారు. మరి ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారి ప్రభుత్వంలో నుండి అనేక మంది ప్రముఖులు మంత్రులు వచ్చినారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారు ఈ ఆలయంలో నిలబడి గత క్రిస్మస్ 29.5 కోట్లు ఇక్కడ అభివృద్ధి పనుల కొరకు కేటాయించినారు. ప్రభు కృప వలన వారి నోటి మాట చలువ అన్ని శాంక్షన్ అయ్యి మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, సీసీ రోడ్లు వేయబడ్డాయి, రూమ్స్ కట్టబడతా ఉన్నాయి, షెడ్స్ వేయబడుతున్నాయి, వాటర్ ట్యాంక్ నిర్మాణం అవుతుంది. దీని అంతటికీ మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు కానీ, వారి నాన్నగారు, మరి ప్రజానాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు గారు వారు చేసిన కృషి, మరి మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.